సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నాగతేజ. ప్రజెంట్ మనం ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఉన్నాం. ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రిలిమినరీలో ఉత్తీర్ణమైనటువంటి అభ్యర్థులకు నేడు ఫిజికల్ టెస్ట్ ఈవెంట్స్ అయితే ప్రకాశం జిల్లాలో మొదలైన చెప్పుకోవచ్చు. నేటి నుంచి జనవరి 10వ తేదీ వరకు 10వ తారీఖు వరకు జరిగేటువంటి యొక్క ఈవెంట్స్ కి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ అయితే ప్రకటనలో తెలియజేసిన పరిస్థితుంది. నిన్నటి రోజున ఈ ఫిజికల్ ఈవెంట్స్ సంబంధించి ఇక్కడ ఎలాంటి వసతులు కల్పించాలి, వచ్చినటువంటి అభ్యర్థులకు ఎలాంటి సౌకర్యాలు ఉండాలి అంశంపై కూడా పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్ కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. నేడు ఉదయం నుంచి కూడా ఇప్పటికే ఇటు వచ్చేటువంటి ఫిజికల్ ఈవెంట్స్ సంబంధించి అన్ని కూడా ఆయన పర్యవేక్షణలో జరుగుతున్న పరిస్థితుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూద్దాం. పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చేటువంటి అభ్యర్థులు తమ సర్టిఫికేట్స్ తో ఫుల్ డీటెయిల్స్ తీసుకుని వచ్చేటువంటి ఎంపిక ప్రక్రియ అంతా కూడా పూర్తి స్థాయిలో ఇటు ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ గేట్ ఎంటర్ నుంచి వెళ్ళేంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామంటూ జిల్లా ఎస్పీ తెలియజేశారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు కూడా అన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కాబట్టి ఎలాంటి లోపం ఉండకుండా ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో అన్ని జరుగుతున్నట్లు కూడా ఇటు వైపు జిల్లా ఎస్పీ దామోదర్ పర్యవేక్షణలో జరుగుతున్న పరిస్థితి. సుమారు ఇప్పటి వరకు కూడా జిల్లాలో 6,000కు పైగా అభ్యర్థులు ఉన్నట్లు కూడా తెలియజేస్తున్నారు. 6,000 మంది పాస్ అయ్యి ప్రిలిమినరీ నుంచి కూడా యొక్క ఎంపిక వచ్చినట్టు తెలుస్తుంది. వీటిలో సుమారు 5,000 మంది పైగా మగవారు ఉండగా 900 చిల్లర కూడా ఆడవారు అభ్యర్థులకు ఉన్నటువంటి పరిస్థితి చెప్తున్నారు. అయితే ఫిజికల్ ఈవెంట్స్ లో ఉన్నటువంటి దేహదారుడే పరీక్షలు అయితే ప్రజెంట్ జరుగుతున్నాయి. తర్వాత 1600 పరుగు మీటర్లు, అదేవిధంగా 100 మీటర్ల పరుగు సంబంధించినటువంటి ఈవెంట్స్ అయితే జరుగుతున్న ప్రక్రియ అయితే ఉంది. ఒకసారి మనం విజువల్స్ చూడవచ్చు. ఓవైపు లాంగ్ జంప్ జరుగుతున్నాయి, మరోవైపు 1600 మీటర్లు, మరోవైపు 100 మీటర్ల పరుగులకు సంబంధించినటువంటి దేహదారుడే పరీక్షలు అయితే పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఈ యొక్క ఈవెంట్స్ అన్ని కూడా సీసీ కెమెరా పర్యవేక్షణ జరుగుతున్నట్లు కూడా తెలియజేసిన పరిస్థితి. అంతేకాకుండా ఎవరు కూడా మధ్యవర్తుల దళాలు కూడా ఇస్తూ డబ్బులు ఇచ్చేదో జరిగిపోతాయి అన్నట్లు కూడా ఎవరు కూడా మోసపోవద్దంటూ మరోవైపు జిల్లా ఎస్పీ హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎవరు కూడా పూర్తి స్థాయిలో దళారులను నమ్మి కూడా డబ్బులు ఇచ్చి ఇలాంటి చేసుకోవద్దు. పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని కూడా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మధ్య జరుగుతుంది. సీసీ కెమెరా పర్యవేక్షణతో ఉంటుంది. ఇక్కడ మిషన్స్ కూడా ఎలాంటి లోపం లేదు. పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ సక్సెస్ అయిన తర్వాతే వాటికి యొక్క ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు కూడా తెలియజేస్తున్నారు. మనం చూస్తుంటే కొంత దూరంలో కూడా జిల్లా ఎస్పీ అక్కడ ఉన్నటువంటి పరీక్ష చేస్తున్న పరిస్థితుంది. అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఆ పరుగు పందాలు కావచ్చు, దేహదారి పరీక్ష సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిస్థితుంది. ఏదైతే సుమారు ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు కూడా సుమారు 600కి పైగా మంది కూడా అటెండ్ అవుతున్న పరిస్థితి చెప్తున్నారు. ఎందుకంటే సుమారు 6,000 మంది ఉన్నారు. వీరిలో 10 రోజుల పాటు యొక్క ఈవెంట్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా సుమారు 600 మందికి యొక్క ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్టు కూడా తెలియజేశారు. అంతేకాకుండా మొత్తం ఇప్పటి వరకు కూడా సుమారు 6,000లో 4,435 మంది పురుషుల అభ్యర్థులు ఉండగా 910 మంది మహిళా అభ్యర్థులు అయితే వీరికి ఎంపిక చేసిన పరిస్థితుంది. ఇక్కడ ఉంటే మనం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో విజువల్స్ మనం చూడొచ్చు. ఇక్కడ ఒకసారి ఏదైతే కంప్యూటర్ సిస్టమ్ దగ్గర నుంచి లోపల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లో పూర్తి స్థాయిలో కూడా యొక్క పరీక్షలు అయితే జరుగుతుంది. సుమారు 6,000 మంది పైగా అభ్యర్థులు ఉన్నారు. వీరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వచ్చిన దగ్గర నుంచి టాయిలెట్స్ కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ అయితే తెలియజేసిన పరిస్థితుంది. సో ఏదైతే నేటి నుంచి జనవరి 10వ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో యొక్క ఈవెంట్స్ జరుగుతాయి. దీనికి సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా జిల్లా ఎస్పీ తెలియజేస్తారు. ప్రతిరోజు పూర్తి స్థాయిలో ఈవెంట్ ఈ విధంగా ప్రక్రియ కొనసాగుతున్నట్టు కూడా ఎస్పీ తెలియజేసిన పరిస్థితుంది. ఇది ఏదైతే దేహదారుడి పరీక్షకు సంబంధించి ప్రకాశం జిల్లా కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ తనోజ్ కుమార్ తేజ, సుమన్ టీవీ, ఒంగోలు నుంచి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. పోలీస్ రిక్రూట్మెంట్ లో భాగంగా మనం ఈ రోజు ప్రకాశం జిల్లాలో రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు వచ్చినటువంటి క్యాండిడేట్స్ కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. అలాగే ఆ తర్వాత పిఎంటి, పిఈటి అంటే హైట్, వెయిట్, చెస్ట్, అలాగే 1600 మీటర్స్, అలాగే 100 అండ్ లాంగ్ జంప్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అంత సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. సో ఎక్కడ కూడా మాన్యువల్ గా చేసే అవకాశం లేదు. అన్ని కూడా సిస్టమ్ అంత కంప్యూటర్ సిస్టమ్, సెన్సార్స్ అంత ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తోనే వాళ్ళ హైట్, అలాగే వెయిట్ మెజర్మెంట్, 1600 మీటర్స్ ప్రతి ఒక్కటి కూడా మనం సెన్సార్ బేస్డ్ తోనే వెళ్తున్నాం. టెక్నికల్ గా చేస్తున్నాం. ఎక్కడ అవినీతిగా ఆస్కారం లేకుండా, అవకతవకలకు ఆస్కారం లేకుండా ఈ ప్రాసెస్ జరుగుతుంది. అలాగే జరుగుతుంది. ఎవరన్నా సరే మీకు హైట్ లేకపోతే మేము మాట్లాడి చేయిస్తామని, లేదా మార్కులు ఇస్తామని, రన్నింగ్ లో మ్యానిపులేట్ చేస్తామని ఎవరన్నా దళారులు ఈ యొక్క ఆస్పిరెంట్స్ కానీ అప్రోచ్ అయితే వాళ్ళ మాటలు నమ్మకండి. ఇదంతా కూడా అబద్ధం, అదంతా కూడా మోసం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకుందండి. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు మేము రిజిస్టర్ చేసి వాళ్ళని జైలు పంపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు నేను కోరుకునేది ఏంటంటే ఈ ఆస్పిరెంట్స్ ని ఎవరి మాటలు నమ్మకుండా మీ యొక్క టాలెంటే
మీకు ఇక్కడ అన్ని మీరు చూశారు. నేను మీడియా మిత్రులు కూడా కోరుకునేది ఒకటే, అందరినీ దీన్ని ఎక్కడ దళారులకు అవకాశం లేకుండా ఇవన్నీ ఎలక్ట్రానిక్ గాడ్జెస్ లోని సర్వేలెన్స్ లో సీసీ కెమెరాలు ప్రతి పాయింట్ లో దాదాపు 50 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ గ్రౌండ్ లో ప్రతిదీ సీసీ కెమెరా సర్వేలెన్స్ లో జరుగుతుంది. ఎక్కడ అవకతవకలకు ఆస్కారం లేదు. కాబట్టి క్యాండిడేట్లకు మీరు ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మందికి స్లాట్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ 10 గంటల లోపల క్యాండిడేట్లు కొంచెం ముందుగా వచ్చినా వాళ్ళకి కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి మార్నింగ్ ఫ్రెష్ అవ్వడానికి. అలాగే కొంతమంది పల్లెటూరు నుంచి మార్కాపూర్, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నుంచి వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ చిన్న ఫ్రెష్ అవ్వడానికి కూడా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరన్నా అలాంటి వాళ్ళు కొంచెం ముందుగా వచ్చినా కూడా వాళ్ళని మేము లోపల తీసుకొని వాళ్ళ చిన్న ఈ యాక్టివిటీస్ లోపల బాత్రూమ్స్ కానీ అన్ని ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. సో మార్కాపూర్ ఏరియా వాళ్ళు ఎవరిని వచ్చినా కూడా మార్నింగ్ ఏ టైంకి వచ్చినా కూడా మా గేట్ల దగ్గర సరైన సిబ్బందిని పెట్టాం. వాళ్ళని విల్ రిసీవ్ దెమ్. థ్యాంక్ యూ. ఇది జనవరి 10 వరకు ఉంది మనకు. సో ఈ రోజు 600 మందికి స్లాట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి ఒక 300+ వచ్చారు, ఇంకా వస్తున్నారు. సో ఎంతమంది వస్తే ఆ టైం లోపల మనం ఈ రోజు కండక్ట్ చేస్తాం. వాళ్ళ అప్లికేషన్లు అన్ని కాదు కానివ్వండి, మన జిల్లా నుంచి దాదాపు 6,000 మంది క్వాలిఫై అయ్యారు. సో 6,000 మందికి మనము జనవరి 10 వరకు రోజు 600 మందికి మనం కండక్ట్ చేస్తాం. మహిళలకు 2 days ఇచ్చారు. 910 మెంబర్స్ ఉమెన్, 3rd and 4th ఇచ్చారు వాళ్ళకి. ఆ 2 రోజులు వాళ్ళకి స్పెషల్ గా కేటాయించడం జరిగింది. సార్ ఇవన్నీ ఎలక్ట్రానిక్ డివైజెస్ కదా, మొరాయించకుండా కావచ్చు అట్లాంటి విషయాలు ఎలాంటి కేర్ తీసుకుంటారు? మొరాయించకుండా లేదు, అలా ఏం లేదు. అన్ని ఇవి బాగా టెస్ట్ చేసిన తర్వాత 2 స్పేర్లు కూడా ఉన్నాయి. దీనికి సపరేట్ గా ఇంజనీర్స్ ఉన్నారు. మొరాయించే అవకాశమే లేదు. ట్రయల్ రన్ చేసాం, నిన్న రిహార్సల్ చేసాం, నైట్ చేసాం, మార్నింగ్ అన్ని సిస్టమ్ అన్ని నీట్ పనిచేస్తున్నాయి. ఎక్కడ ఇబ్బంది ఏం లేదు.